వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజలకు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం యువత మేలుకో అంటూ విద్యార్థులకు ఓటు అవగాహన కార్యక్రమం నిర్వహించిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్. నర్సీపట్నంలో శనివారం స్థానిక మదర్ నర్సింగ్ ఇన్స్టిట్యూట్లో యువత మేలుకో మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే అవగాహన కార్యక్రమాన్ని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పీటీసీ సుకల రవణమ్మ, ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ మడ్డు వెంకటరమణ, కౌన్సిలర్ చింతకాయల రాజేష్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులతో చింతకాయల విజయ్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. విద్యార్థులకు ఓటు హక్కు యొక్క ప్రాధాన్యత గురించి తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఎటువంటి వారికి ఓటు వేయడం ద్వారా మన గ్రామము, మన ప్రాంతము, మన రాష్ట్రము అభివృద్ధి చెందుతుందో అటువంటి వారిని తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకొనుట ద్వారా ఎన్నుకోవాలి అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు. మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నారా చంద్రబాబునే మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాలని అన్నారు. యువతకు ఉపాధి కావాలంటే బాబు రావాలని, బాబు వస్తే యువతకు 20 లక్షల ఉద్యోగాలు, అంతేకాకుండా నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తారన్నారు. డాక్టర్ మడ్డు వెంకటరమణ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎంతోమంది ఎన్నో ఉచిత పథకాలు, డబ్బులు ఏర్చుపిస్తారు. కానీ వాటికి లొంగి గుడ్డుగా ఓటు వేసినట్లయితే 5 సంవత్సరాల వరకు మనం ఎంతో నష్టపోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గవిరెడ్డి వెంకట రమణ, లాలం మురళీకృష్ణ, బండారు కొండబాబు, కర్రీ సందీప్, దనిమిరెడ్డి బుజ్జి, టీడీపీ నాయకులు, కళాశాల సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు. ఫస్ట్ ఓట్ ఫర్ డెవలప్మెంట్, ఫస్ట్ ఓట్ ఫర్ సైకిల్, ఇలా ఫస్ట్ ఓట్ని ఏమాత్రం ఇన్సిస్ట్ చేయకుండా అందరికీ కూడా అవేర్నెస్ తీసుకురావాలనే ఏకైక ఉద్దేశంతో కాలేజెస్ దగ్గర కానీ, టీ షాప్స్ దగ్గర కానీ ఎక్కడైతే స్టూడెంట్స్ ఉన్నారు, ఎందుకంటే ఈ నియోజకవర్గంలో సుమారుగా మనకి చాలామంది, వేలాది మంది ఫస్ట్ ఓటర్స్ ఉన్నారు, ప్రతి బూత్లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ తీసుకురావాలి, ఇన్సిస్ట్ చేయడానికి కాదు. ఇది వాళ్ళు తీసుకురావడానికి ఏకైక కారణం మీద ఈరోజు నర్సింగ్ కాలేజ్ కూడా రావడం జరిగింది. ఇక్కడ ఉమెన్ అందరూ కూడా చాలామంది ఫస్ట్ ఓటర్స్ నమోదు చేసుకోవడం జరిగిందని తెలిసింది. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళ ఎంపవరింగ్ ఉమెన్ కానీ, అలా ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ, లేకపోతే ఈరోజు విలేజ్ డెవలప్మెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అందరికీ కూడా ఫస్ట్ ఓట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ థాట్ ప్రాసెస్ మీరు బూత్కి వెళ్ళినప్పుడు ఆ ఫస్ట్ ఓట్ని వినియోగించిన దాని మీద ఆధారపడి ఉంటుందని చెప్పి నేను తీసుకెళ్ళడం జరిగింది. దాంతోపాటు కూడా మన రాష్ట్రానికి క్యాపిటల్ లేదు, అరాచకాలు పెరిగిపోయి ఏమాత్రం కూడా అభివృద్ధి లేదు. ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యే చూసుకున్నా కానీ మొత్తం కూడా డెవలప్మెంట్ లేకుండా ఏదో సగం రోడ్లు వేసినట్టు, అది కూడా అప్పుడున్న జీవోలు, టీడీపీ టైంలో ఉన్న జీవోలతో రోడ్లు వేసి ఈరోజు హంగామాలు చేయడం, డ్వాక్రా మహిళలు రాకపోతే రుణాలు తీసేస్తానడం, ఆ రోడ్డును చూడడానికి, సందర్శించడానికి మనుషులు రావాలంటుంటే ఎంత దారుణమైన పైశాచిక ఆనందం అనేది ఒకసారి ఆలోచించాలి. ఎవరో నేను అంటున్నారు మరి రుణం కట్ చేసేస్తారంటే రోడ్డు చూడడం ఏంటంటే, ఏమైనా బిల్డింగ్ కట్టావా, లేకపోతే ఏదైనా కట్టావా, పెద్ద మల్టీ స్పెషాలిటీ బిల్డింగ్లు ఏమైనా కట్టి పెద్ద బిల్డింగ్స్ కట్టిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చి సందర్శిస్తే ఒక అర్థం ఉంది. కానీ ఒక కంపెనీస్ తేలేదు, ఏమీ తేలేదు నువ్వు. ఈరోజేమో ఆ చిన్న రోడ్డు, అంటే ఇప్పుడు అయ్యన్ పాత్రి గారు చూసుకుంటే ఈ ఫస్ట్ ఓటర్స్ అందరికీ కూడా అవేర్నెస్ తీసుకురావడం ఏంటంటే, ట్యాంక్ బండ్ కట్టి దానికి 10 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ ట్యాంక్ బండ్ ఒక హైవే లాగా రోడ్ వేసి దాన్ని అటుపక్కన ఇటుపక్కన విగ్రహాలు పెడదామని చెప్పేసి ఆ రోజు రిలీజ్ చేసి ఆ రోడ్డును తయారు చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి తీసుకొస్తే ఆ రోడ్డుకి మరి ఎన్ని సంబరాలు చేసుకోవాలి, ఎంతమంది తీసుకెళ్ళాలి మేము. ఈరోజు శారదానగర్లో రోడ్డు ఉంది, అటు సైడ్ చూస్తే తాండవ వైపు నుంచి పర్యాటక ప్రాంతం పెరగాలని చెప్పి అటు సైడ్ రోడ్డు వేశారు. అన్నీ కూడా ఈరోజు మనకి కసిమి దగ్గర రోడ్డు ఉంది, లేకపోతే జోగనాథ్ పాలెం దగ్గర రోడ్డు ఉంది. ఈ రోడ్లన్నీ కూడా అయ్యనపాత్రి గారు వేసి 2,300 కోట్లు ఖర్చు పెట్టి డెవలప్మెంట్ చేశారు. నువ్వు ఆ చిన్న మొక్క 6 కోట్లు ఏదో వేసానంటున్నావు, అది కూడా దాంట్లో టీడీపీ గవర్నమెంట్ అప్పుల్లోని 4 కోట్లు దానికి శాంక్షన్ చేసింది. మధ్యలో కూడా శ్మశానం దగ్గర కూడా చూస్తే ఇమీడియట్గా అక్కడ ఏమాత్రం కూడా మట్టి రోడ్డు ఉంది, ఆ మట్టి రోడ్డుని కూడా మనం రోడ్డు వేయకుండా ఈరోజు ప్రజల్ని హింసించి సాడిస్ట్ లాగా అందరి మీద ప్రెజర్ పెట్టి నా రోడ్డు చూడండి పిచ్చోడు అనుకుంటున్నారు అందరూ కూడా రోడ్డు మీద. కాబట్టి దయచేసి ఈరోజు ఇలాంటి అన్ని పక్కన పెట్టి ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి అని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనవి చేసుకుంటూ, ఈరోజు మన నర్సీపట్నం రోడ్ వైడనింగ్ దగ్గర కూడా చాలామంది ఇబ్బంది పెట్టి అది అక్కడ పక్కన పెట్టేశారు. ఇప్పుడు అందుకనే ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఫస్ట్ ఓటర్స్ అందరూ కూడా అవేర్నెస్ తోటి మంచి నిర్ణయం తీసుకుని ఓటు వేయాలనే ఉద్దేశంతో క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.